హే గైస్, మన పూల చొక్క ఏం చెప్తుండో ఒకసారి వినండి. కమింగ్ టు పాలిటిక్స్, రోజు మనం ఆయనని చూస్తున్నాం. ఏదో ఈవెంట్ లో, ఏదో స్పీచ్, టీవీలో గానీ, సోషల్ మీడియాలో గానీ ఆయన ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. ఓకే. యాక్టర్ వాడు ఎక్కువ కనిపించకూడదు. అబ్బో. ఎక్కువ కనిపిస్తే ఏమవుతుందంటే జనాలకి ఇంట్రెస్ట్ పోతుంది బిగ్ స్క్రీన్ మీద చూడడానికి. ఎంత తక్కువ కనిపిస్తే అంత బెటర్ ఒక యాక్టర్. మనకి హాలీవుడ్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో తెలియదు, మనం డైరెక్ట్లీ సినిమా చూడడానికి వెళ్ళిపోతాం. ఈసారి ట్రైలర్ కూడా చూడం. మరి నువ్వెందుకు కనపడుతున్నావు పద్దాల యూట్యూబ్ లో? నీ మీద ఇంట్రెస్ట్ పోవాలి కదా. ఎందుకు నువ్వు రివ్యూ చేసినా, నువ్వు వీడియో చేసిన అన్ని వ్యూస్ వస్తున్నాయి. రామారావు గారు సీనియర్, ఆయన అప్పుడు నువ్వు పుట్టినవో లేదో. ఆయన చూసుకున్నట్లయితే పాలిటిక్స్కి వచ్చారు, మొత్తం ఊర్లు తిరిగారు, తన యొక్క పార్టీని ప్రచారం చేసుకున్నారు, సీఎం అయ్యారు. తర్వాత సినిమాలు తీసినా ఎగబడ్డారు జనం. చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ అంతే, హేమమాలిని గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోజ్ అయిపోయారు. ఆయన సినిమాలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు అంటున్నావు కదా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ సినిమా తీశారు. ఓజీ సినిమా 350 కోట్లు కొట్టింది. మరి ఎలా సాధ్యమైంది అది? ఇప్పుడు ఆయన ఎవరు పట్టించుకోవట్లా, ఎవరు చూడలేదు అన్నావు కదా. మరి ఓజీ సినిమాని అంత పెద్ద హిట్ ఎలా చేశారు? నువ్వే చెప్పు ఆన్సర్. అన్నీ ఏదో తెలిసినట్టు మాట్లాడకూడదు అనమాట. మ్యాటర్ ఏంటంటే కంటెంట్ లోపం అనమాట. హరిహర వీరమల్లో కంటెంట్ లోపించింది, అందుకే దాన్ని ఎవరు చూడలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంటెంట్ అంత ఎఫెక్టివ్గా లేదు, అందుకే ఎవరు చూడలేదు. ఓజీ లాంటి ఇంకొకటి వస్తే ఆయన ఏంది అనేటటువంటిది అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడుతుంది వేరు, పాలిటిక్స్లో తిరుగుతుంది వేరు, మళ్ళీ సినిమాలో కనపడేటటువంటిది ఇంకా వేరు ఉంటుంది. ఆయన ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తారు. నువ్వు ఎలా